హాయ్ అండి, నేను సుమిత్ర. గోధుమ పిండి 2 కప్స్ తీసుకుంటున్నాను. పూరీ పోస్తున్నాను. టూ కప్స్ తీసుకున్నాను. సరిపడా సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్ద ప్రిపేర్ చేసుకుని మెత్తటి చపాతీ బాగా సాఫ్ట్గా రావాలంటే ముందే కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. ఒక 10 to 20 minutes. తర్వాత పూరీలు ఒత్తుకున్నాము. ఈలోపు పిండిని ఇలా పక్కకు పెట్టేసుకొని 10 to 15 minutes పక్కకు పెట్టేసుకొని ఈలోపు కూర బయట చేసుకుని ఇప్పుడు పూరీ కోసం కూర చేస్తున్నాను. ప్యాన్ హీట్ ఎక్కింది. ఆయిల్ వేసుకుని ఇందులో పోపు దినుసులు వేసుకున్నాం. ఫస్ట్ జీలకర్ర, ఆవాలు అండ్ పచ్చిశనగపప్పు తీసుకున్నాను. ఒక ఎండుమిర్చి కూడా ఇలా చుంచుకొని వేసుకుంటున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చి చీలిక వేసుకుంటున్నాను. ఇందులో కారం వేయండి. పచ్చిమిర్చి, కారం, ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే పసుపు కూడా కొంచెం వేసుకొని కలిపేసుకున్నాం. ఇవైతే వెల్లుల్లి కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగా ఆ వెల్లుల్లి కూడా వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయ వేసుకొని శనగపిండి ఒక 2 స్పూన్స్ వేసుకుని ఇది గ్రేవీ మనకు థిక్గా రావడం కోసం కూర పూరీలోకి బాగా టేస్ట్ ఉంటుంది శనగపిండి వేయడం వల్ల. ఏమి వేయట్లేదు, ఆనియన్ ఒకటే వేస్తున్నాను కదా, అందుకోసం శనగపిండి వేసుకొని ఇది వాటర్లో కూడా మిక్స్ చేసుకొని ఇలా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా వేస్తాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేద్దాం లైట్గా. కారం వేయం కదా, ఇది శనగపిండి వేయగానే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఆయిల్ మనకు కనిపించదు. పుదీనా, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడైతే వాటర్ పోసేస్తున్నాను. వాటర్ పోసుకొని వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని ఇంకొంచెం వాటర్ పడతాయండి. అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే అంతే. ఇందులో ఏం కారం ఏమైనా అవసరం లేదు. ఇలాగే ఉంటుంది ఇది కలరు. అంతే అండి, కూర రెడీ అయిపోయింది మనకి. పూరీలోకి స్టవ్ ఆపేసుకొని దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం.
సరే తీసుకున్నాం.